హలో, నేను మీ సిఎస్ రావు. చిలకలూరుపేటలో కూటమి సభ జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను కనుక తీసుకుంటే ఇప్పటికీ కూడా ఆ సభకు సంబంధించినటువంటి నిఘా వైఫల్యం వెంటాడుతూనే ఉంది. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ పాల్గొన్నటువంటి ఆ సభలో నిఘా వైఫల్యం కానీ భద్రతా వైఫల్యం కానీ క్లియర్గా కనిపించింది. అందుకే పంజాబ్లో ఏ విధంగా అయితే సంఘటన జరిగిందో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు చిలకలూరుపేటలో కూడా అదే జరిగింది అనేటువంటి ఒక నివేదికను కేంద్ర ఐబీ ఇచ్చింది అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పంజాబ్లో నరేంద్ర మోడీ దాదాపుగా సెక్యూరిటీ కోల్పోవడం జరిగింది. అప్పుడు ఐబీ ఎంటర్ అయింది. ఐబీ ఎంటర్ అయ్యి ఒక నివేదికను ఇచ్చింది. ఆ తర్వాత పంజాబ్లో ఉండేటువంటి పోలీస్ బాస్తో పాటు అనేక మంది పోలీసుల్ని బదిలీ చేసింది. అలాగే సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయితే చిలకలూరుపేటలో జరిగినటువంటి సభ, ఆ సభలో వైఫల్యం ఎవరిని బాధ్యులు చేయాలి అనే దాని మీద చర్చ అయితే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసింది. అలాగే బీజేపీ పిఎంఓ ఆఫీస్కి కంప్లైంట్ చేసింది. అలాగే కేంద్ర నిఘా వర్గాలకు కూడా కంప్లైంట్ చేసింది. నరేంద్ర మోడీకి సరైనటువంటి భద్రత కల్పించలేదు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి బాధ్యుల్ని ఎవరు చేయాలి, ఎవరిని చేసేదానికి అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు ఐబీ ఒక రిపోర్ట్ కూడా తయారు చేసింది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగానికి సంబంధించినటువంటి ఐజీగా ఉన్నారు సీతారామాంజనేయులు, పిఎస్ఆర్ సీతారామాంజనేయులు. సో ఆయన ఒక పర్ఫెక్ట్ ఆఫీసరు, బట్ ఆయన ఈ విషయంలో మాత్రం వైఫల్యం చెందారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన ఇంటెలిజెన్స్ ఐజీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఇప్పుడు ఐబీ రివ్యూ చేస్తుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా ఆయన ఏ విధంగా చేశారు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిఘా అంశాలకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించారు అనే దాని మీద కూడా రివ్యూ చేస్తుంది. ఇక గుంటూరు రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి పాలరాజు, ఆయన ఏ విధంగా సెక్యూరిటీ పర్యవేక్షణ చేశారు అనే దాని మీద కూడా అధ్యయనం చేస్తుంది. ఆ తర్వాత పల్నాడు ఎస్పీ, ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి మొత్తం పర్యవేక్షణ చేయాలి. గ్రౌండ్లో ఏం జరుగుతుంది, వాస్తవంగా ముందు రోజు ఏ విధంగా అయితే సెక్యూరిటీని ఏర్పాటు చేసామో అదేవిధంగా సెక్యూరిటీ ఉందా లేదా, వీటన్నిటినీ గ్రౌండ్లో పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఎస్పీ రవిశంకర్ రెడ్డిది. కానీ ఆయన విధుల్లో చురుగ్గా లేరు అనేటువంటి అపవాదం ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ మేరకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన నుంచి కంప్లైంట్స్ కూడా కేంద్రానికి వెళ్ళాయి. దీని మీద అధ్యయనం చేస్తున్నారు. సో రేపో మాపో చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. దీని మీద మీడియాలో కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. ప్రముఖ పత్రికలో వచ్చినటువంటి ఒక కథనాన్ని మనం చూస్తే కనుక ఆ ముగ్గురిపై గురి అనేటువంటి ఒక న్యూస్ని ప్రచురించడం జరిగింది ఆంధ్రజ్యోతి. సో నిఘా డిఐజీ పల్నాడు ఎస్పీలపై చర్యలు అనేటువంటి క్యాప్షన్ తోటి ఈ మొత్తం న్యూస్ రాయడం జరిగింది. ప్రధాని పాల్గొన్న సభపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, వివిఐపీల భద్రతకు చర్యలు తీసుకోలేదు, పల్నాడు పోలీసులపై ఈసీకి ఫిర్యాదు, భద్రతా వైఫల్యంపై కేంద్రానికి ఐబీ నివేదిక, లోపాలను ఎస్బీజీ వేలెత్తి చూపినా పట్టించుకొని పోలీసు అధికారులు, సభకు జనం రాకుండా అడ్డుకున్నటువంటి వైనం, విఫలమంటూ రోత మీడియాలో కథనాలు, ఢిల్లీ పెద్దలకు బీజేపీ నేతల రిపోర్ట్. సో చిలకలూరుపేట సభ జరిగింది. ఆ సభలో వాస్తవంగా వైఫల్యం చెందింది అని చెప్పి ఎస్బీజీ చెప్తుంది. ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇద్దరికి ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడుకి ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉంది, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉంది. Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నటువంటి ఆ సభలో భద్రతా వైఫల్యం చాలా క్లియర్గా కనిపించింది. దానికి ఖచ్చితంగా పోలీసుల మీద చర్యలు తీసుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో అనేకమైనటువంటి సభలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఇంకా నిర్లక్ష్యం వహించేటువంటి అవకాశం ఉందని చెప్పి కేంద్రం భావిస్తుంది. ఇప్పటికే ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రానికి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అదే సారాంశంతో ఈ కథనాన్ని రాయడం జరిగింది. సో పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ప్రధాని మోదీ పాల్గొన్న ప్రజాగల సభలో భద్రతను పట్టించుకొని ముగ్గురు ఐపీఎస్ అధికారులపైన చర్యలు తక్కువ, వివిఐపీల సెక్యూరిటీ కోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదా, వివిఐపీ గ్యాలరీలోకి కొందరు చొచ్చుకొని వచ్చిన ఉద్దేశపూర్వకంగానే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా, కేంద్ర నిఘా వర్గాల నివేదిక ఏం చెప్పింది. ఏపీ పోలీసుల్లో ఇప్పుడు ఈ అంశాలపైన విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ప్రధానికి భద్రత కల్పించేటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు చేసినటువంటి సూచనలను అధికారులు పెడజేవన పెట్టారని కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చింది.
ఇది తెలియడంతో ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు రేంజ్ డిఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిలో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తుంది. దీనికి తోడు వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కంప్లైంట్ చేసింది. ఇది ప్రధాన పత్రికలో వచ్చినటువంటి న్యూస్. సో వాస్తవంగా ఐబీ ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తుంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూర్స్ని కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతలను కానీ పర్యవేక్షిస్తూ ఉంటుంది. సో ఐబీ ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖకు నివేదికలు ఇస్తూ ఉంటుంది. చిలకలూరిపేట సభకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఐబీ నివేదిక ఇచ్చి ఉంటుంది. ఎగ్జాక్ట్గా పంజాబ్లో కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇదే జరిగింది. ఐబీ అప్పుడు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత అక్కడున్నటువంటి పోలీసు ఉన్నతాధికారుల మీద, ఐపీఎస్ల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంది. సేమ్ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అదే జరగబోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే పోలీసు వర్గాల్లో చాలా సీరియస్గా నడుస్తూ ఉంది. వాస్తవంగా చిలకలూరిపేట సభకు కొన్ని లక్షల మంది వస్తారని చెప్పి ముందుగానే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పోలీసులకు సమాచారాన్ని ఇచ్చింది. సుమారుగా 15 లక్షల మంది ఆ సభకు హాజరవుతారని అంచనా వేస్తూ వాళ్ళు 300 ఎకరాల్లో ఆ సభను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా రాతపూర్వకంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని పోలీసులు తగిన ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు కాబట్టి ముందు రోజే ఆ డయాస్కు సంబంధించిన అంశాలు, అలాగే పార్కింగ్కి సంబంధించినటువంటి అంశాలు, అలాగే హెలిప్యాడ్కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా పర్యవేక్షించాలి. అవసరమైతే రెక్కీ కూడా నిర్వహించాలి. కానీ ఇవేమీ చేయలేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనేది ఐబీ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ప్రత్యేకించి ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఐజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు నిఘా వైఫల్యం చెందారు నిఘా పెట్టడంలో, అలాగే ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వడంలో కూడా వైఫల్యం చెందారు. ఆ సభకు ఎంతమంది పబ్లిక్ వస్తారు, ఆ గ్రౌండ్ సరిపోతుందా, పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, అలాగే హెలిప్యాడ్లు ఎక్కడ ఉంటాయి, ఇవన్నిటిని కూడా పర్యవేక్షించాలి. ప్లస్ పబ్లిక్ ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది కూడా నిఘా వర్గాల ద్వారానే ముందుగా తెలుసుకోవాలి. నిఘా వర్గాలే కనిపెట్టాలి కూడా. కానీ అవేమీ జరగలేదు. పైగా నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్నటువంటి సమయంలోనే అక్కడ ఉండేటువంటి పబ్లిక్ డయాస్ వైపు దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ స్పీకర్స్ సంబంధించినటువంటి అక్కడ అంశాలు మైకులు కట్ అయిపోయాయి. సో దీంతో ఆయన స్పీచ్కి అంతరాయం కూడా కలిగింది. చంద్రబాబు నాయుడు స్పీచ్కి అంతరాయం కలిగింది. అలాగే పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా అంతరాయం కలిగింది. ఇదంతా కూడా నిఘా వైఫల్యం అని చెప్పి ఇంటెలిజెన్స్ బ్యూరో భావిస్తుంది. ఆ మేరకు కేంద్ర నిఘా వర్గాలకి అలాగే కేంద్ర హోంశాఖ కూడా రిపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా. ప్రస్తుతం అయితే ఎన్నికల కోడ్ కొనసాగుతూ ఉంది. ఎన్నికల కోడ్ సందర్భంగానే ఆ సభ కూడా జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి సభ అది. అందులో 3 పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు పాల్గొన్నారు. ఒక పాపులర్ హీరో పవన్ కళ్యాణ్, అలాగే ఒక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు Z+ కేటగిరీలో ఉన్నటువంటి 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పొలిటికల్ లీడర్. ఇక నరేంద్ర మోడీ, ఆయనకి భద్రత హైగా ఉండాలి అనేది గత కొంతకాలంగా కూడా కేంద్ర హోంశాఖ చెప్తూ ఉంది. అయినప్పటికీ ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు దానికి సంబంధించినటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదు అనేది అక్కడ వినిపిస్తూ ఉంది. చాలా క్లియర్ కట్గా భద్రతా వైఫల్యం కనిపిస్తుంది అనేది నరేంద్ర మోడీయే గ్రహించారు. ఒకనొక సమయంలో నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని అక్కడ విద్యుత్ పోల్స్ మీద ఉన్నటువంటి ప్రజలను దింపేటువంటి ప్రయత్నం చేశారు అని అంటే పోలీసుల వైఫల్యం ఏ స్థాయిలో ఉంది అనేది వేరే చెప్పనవసరం లేదు. అక్కడ పోలీసులు ప్రజల్ని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. పైగా నాయకులకు భద్రత కల్పించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఆ సభకు సంబంధించినటువంటి మొత్తం రూట్ మ్యాప్ కానీ, బ్లూ ప్రింట్ కానీ, దాని మీద సమీక్షించడం కానీ ఏమీ జరగలేదు అనేది ఐబీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రధాన అంశంగా ఉంది. దాంతో ఇప్పుడు ప్రధానంగా 3 ఆఫీసర్లని బాధ్యులుగా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాల నుంచి అలాగే ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. వాళ్ళల్లో ప్రధానంగా నిఘా చీఫ్గా ఉన్నటువంటి ఐజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి,
గుంటూరు రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి పాలరాజు, ఈ ముగ్గురిని బాధ్యులు చేయాలా, లేదంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్గా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలా అనే దాని మీద చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. సో ఢిల్లీలో జరుగుతున్నటువంటి కసరత్తు దాని ఫలితం ఏమొస్తుంది అనేది ఇప్పుడు పోలీసులు ఆసక్తిగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మాత్రం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఢిల్లీ నుంచి ఖచ్చితంగా సమాచారం అందుతుంది. సో ఆ చర్యలు ఎప్పుడు ఉంటాయి అనేది మాత్రం చూడాలి. సో కొన్ని రోజుల్లో ఉంటుందా, లేదంటే ఎన్నికల సందర్భంగా ఉంటుందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఇప్పుడు జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ ఎన్నికలు సజావుగా జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించేటువంటి పోలీసు ఆఫీసర్స్ని పక్కకు తప్పించాలి అనేటువంటి ఒక కంప్లైంట్ మాత్రం ఎన్నికల కమిషన్కు ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని రాబోయేటువంటి ఎన్నికలు సజావుగా జరగాలంటే ఎవరైతే భద్రతా వైఫల్యానికి పాల్పడ్డారో, చిలుకలూరుపేట సభకు అంతరాయం కలిగించేలా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సహకరించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు పొలిటికల్గా ఒక డిమాండ్ అయితే వస్తుంది విపక్షాల నుంచి. దీని మీద అసలు ఏం జరిగింది అనేది ఐపీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి క్రమంలో ముగ్గురు ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.